నీ దేశం గొప్పది, దాని చరిత్ర సంస్కృతి గొప్పవి అని చెప్తే ప్రపంచంలో ఏ దేశం వాడైనా గర్వపడతాడు. మెకాలే మిషనరీ మార్క్సిస్టు గురుకులాల్లో బుర్ర చెడగొట్టబడిన ఈ కాలపు భారతీయుడు మాత్రం ఆ మాట వింటూ సిగ్గుపడతాడు. ఆఫ్టర్ ఆల్ ఒక పురాతన సమాధి లేక ప్రాచీన కట్టడం లేదా విగ్రహం తవ్వకాల్లో దొరికితేనే దానివల్ల తమ చరిత్ర కొంచెం పురాతనమైనదని చెప్పుకునే సందు చిక్కితేనే చైనా వాడైనా, రష్యా వాడైనా, యూరోపియన్ వాడైనా ఎగిరి గంతేస్తారు. ఆ శుభవార్తను లోకమంతటా సంబరంగా చాటింపు వేస్తారు. ప్రపంచ నాగరికతలలోకెల్లా మనదే పురాతనమైనది. ఇప్పుడు మిడిసిపడే పాశ్చాత్య ప్రపంచం ఒంటి మీద బట్ట లేకుండా గుహలలో, అడవుల్లో పశుప్రాయంగా బతికిన కాలంలోనే హిందూ దేశంలో మహోజ్వలమైన, అధునాతనమైన, విజ్ఞాన శిఖరమైన నాగరిక సంస్కృతి విలసిల్లింది. ప్రాచీన సరస్వతి మహానది గురించి శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడైన నిజాలే దీనికి రుజువు అని మన దేశంలో మహాజ్ఞానులమనుకునే మేధావులతో అన్నామనుకోండి, ఆముదం దాగినట్టు మొహం పెడతారు. అసలు సరస్వతి అనే నదే లేదు, దాని గురించి వేదాల్లో పురాణాల్లో చెప్పిందంతా అభూత కల్పన. ఒకవేళ అలాంటి నది ఒకటి పూర్వం ఉన్నా అది ఏ ఆఫ్ఘనిస్తాన్లోనే తప్ప ఇండియా లాంటి పాపిష్టి ఛాందస దేశంలో ఉండటానికి వీలే లేదు అని డబాయిస్తారు. బ్రిటిష్ కాలపు ఆర్కియాలజీ, జియాలజీ, హైడ్రాలజీ, స్పేస్ సైన్స్ తదితర రికార్డులు, ఆధునిక కాలంలో కార్బన్ డేటింగ్ టెస్టులు, ల్యాండ్సాట్ శాటిలైట్ ఇమేజరీలు అన్నీ ఒకనాడు మహోద్ధృతంగా ప్రవహించిన సరస్వతి జాడలను నిర్ద్వంద్వంగా చాటినా మన కుహనా చరిత్రకారులు మాత్రం అదేదో పుక్కిటి పురాణంలో చేసిన కల్పన అయినట్టు సరస్వతికి ముందు ఎప్పుడు మిథికల్ అన్న విశేషణాన్ని కావాలని జోడిస్తుంటారు. ఇది మెకాలే మానస పుత్రులకు కమ్మిన మాయ రోగం. ఈ దేశానికి, ఇక్కడి జాతికి, దాని జనానికి సంబంధించినంత వరకు సరస్వతి ఎన్నో వేల సంవత్సరాలుగా మన జీవనంలో జీవం, ప్రాణంలో ప్రాణం. ప్రతి పూజకు ముందు చేసే కలశారాధనలో హిందువులు భక్తితో ఆవాహన చేసే సప్త సింధు నదుల్లో గంగేచ యమునే చైవ గోదావరి తర్వాత స్మరించేది సరస్వతిని. ఋగ్వేదం 10వ మండలం 75వ సూక్తంలో వైదిక ఆర్య సంస్కృతి జాగ్రఫీని వివరించే ఇమమ్మే గంగే యమునే సరస్వతి అనే సుప్రసిద్ధ నదీ సూక్తంలో యమున, సుతుద్రి అంటే సట్లెజ్ నదుల నడుమ పేర్కొన్న లొకేషన్ సరస్వతి నదే. చదువుకుని తెలివిలేని మన జోకర్లు అంటున్నట్టు కల్పించిన క్యారెక్టర్ కాదు సరస్వతి మహానది. ఒకప్పుడు నిజంగానే ఉండేది. అది ఎంత గొప్పది అంటే సాధారణంగా మనం నదులన్నిటిలోకి గొప్పది గంగా అనుకుంటాం కదా, అంతటి పావన గంగ కంటే కూడా మహిమాన్వితమైనది సరస్వతి. ఋగ్వేదం మొత్తం మీద గంగానదిని కేవలం 2 చోట్ల ప్రస్తావించగా సరస్వతి నది ప్రస్తావన 73 రుక్కుల్లో కనిపిస్తుంది. వాటి వివరాలను కోట వెంకటాచలం గారు రచించిన ఉత్తమ పరిశోధక గ్రంథము మానవ సృష్టి విజ్ఞానంలో చూడవచ్చు. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి, పావకాన సరస్వతి, వాజేభిర్వాజినీవతి, ఏకా చేతత్ సరస్వతి నదీనాం సుచిర్యతి గిరిభ్య ఆ సముద్రాత్, సరస్వతి సప్తథి సింధుమాత. నదులలోకెల్లా ఉత్తమ నది, అలాగే ఉత్తమ దేవత, ఉత్తమ మాత, పరమ పవిత్రమైనది, నదులన్నిటిలోకి ముఖ్యమైనది, స్వచ్ఛమైనది, మహావేగంగా పర్వతాల నుంచి సాగరానికి ప్రవహించేది నదులకు తల్లి అని ఋగ్వేదం పై రుక్కుల్లో బహుధా ప్రస్తుతించిన దివ్య నది సరస్వతి. సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్వాల్ ప్రాంతం హిమాలయ గిరులలో యమునతో పాటు ఉద్భవించి నేటి రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఉత్తరాపథాల మీదుగా 1500 కిలోమీటర్లు ప్రయాణించి గుజరాత్లోని రాణ్ ఆఫ్ కచ్ వద్ద అరేబియా సముద్రంలో కలిసేది. కొద్ది దూరం సమాంతరంగా ప్రవహించిన తరువాత యమునా నది సరస్వతిలో కలిసేది. సరస్వతి నదీ గర్భం 3 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉండేది.
మొత్తం దక్షిణాసియాలో సరస్వతే పెద్ద నది. దాని ఒడిలో నేటికి కనీసం 5,000 ఏళ్ల కిందట 11 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఒక మహానాగరికత విలసిల్లింది. హరప్పా సంస్కృతి అన్నా, సింధులోయ నాగరికత అన్నా వాస్తవానికి సరస్వతి వైదిక నాగరికతలో భాగమే. హరప్పా నాగరికతను మన పండితులు సింధు నది ఖాతాలో వేసినా ఆ నాగరికతకు సంబంధించి గడచిన 100 ఏళ్లలో బయటపడ్డ 1600 ఆర్కియలాజికల్ సైట్లలో 1200 వరకు ఎండిపోయిన సరస్వతి బేసిన్లో లభ్యమైనవే. ఆ కాలపు జనపదాల సంపన్న పట్టణాల అవశేషాలను బట్టే వైభవోపేతమైన నాగరికత అక్కడ వర్ధిల్లినట్టు అర్థమవుతుంది. మెహర్గఢ్ తవ్వకాలలో బయటపడిన వాటిని బట్టి సరస్వతి నాగరికత సామాన్య శకానికి కనీసం 9,000 ఏళ్ల కిందటిది. ప్రపంచ నాగరికతలన్నిటికంటే అది ప్రాచీనమైనది. ఋగ్వేదం 3,000 ఏళ్ల కిందట విదేశీ ఆర్య దురాక్రమణదారులు రాసింది అని మ్యాక్స్ముల్లర్ లాంటి మాయావులు అల్లిన ఆర్య దండయాత్ర కట్టుకథ సరస్వతి ఉనికి బయటపడ్డాక అడ్రస్ దొరకకుండా కొట్టుకుపోయింది. పూర్వకాలంలో యజ్ఞ యాగాదులన్నీ సరస్వతి తీరానే చేసేవారు. రాజసూయ యాగానికి సరస్వతి జలాలను మాత్రమే ఉపయోగించాలని శృతి వాక్యం. హరిశ్చంద్ర చక్రవర్తి సరస్వతి ఒడ్డున తన ప్రసిద్ధ నరమేధాన్ని నిర్వహించినప్పుడు యజ్ఞపశువుగా నియుక్తుడైన సునశ్శేఫుడిని రక్షించి ఆ నదీ తీరానే ఉన్న తన ఆశ్రమానికి విశ్వామిత్రుడు తీసుకువెళ్ళాడు. పృథు చక్రవర్తి తన 100 అశ్వమేధ యాగాలను ఇక్కడే చేశాడు. కర్దముడు ఇక్కడే 1000 ఏళ్లు తపస్సు చేసి ప్రజాపతి అయ్యాడు. కపిలుడు తన తల్లి దేవహూతికి ఇక్కడే సాంఖ్య భక్తి యోగాలను బోధించాడు. సరస్వతి చుట్టూ తిరిగే బిందు సరోవరం వద్దనే దేవహూతి యోగ సిద్ధి పొందింది. వేదవ్యాసుడు మహాభారతాన్ని, భాగవతాది పురాణాలను సరస్వతి తీరానే రచించాడు. మహాభారత యుద్ధం ఇక్కడే జరిగింది. విశ్వామిత్రుడు ఇక్కడి పృథూదక తీర్థంలో తపస్సు చేసి బ్రహ్మర్షి కాగలిగాడు. ఇక్కడి స్థానతీర్థంలో కుమారస్వామి దేవతల సేనానాయకుడై తారకాసురుణ్ణి సంహరించాడు. అక్కడే వశిష్ఠాశ్రమం, దానికి కుడివైపు విశ్వామిత్రుడు ఆశ్రమం ఉండేవి. సరస్వతి పశ్చిమ మహాసాగరంలో కలిసే చోట ప్రభాస తీర్థం మొదలుకుని కురుక్షేత్రం వరకు సరస్వతీ తీరం పొడవునా 32 ప్రసిద్ధ పుణ్యతీర్థాలు ఉండేవి. అన్నన్ని తీర్థాలు, అన్ని ఋష్యాశ్రమాలు, పుణ్యక్షేత్రాలు ప్రపంచంలో మరేనిదికి లేవని మనం గర్వంగా చెప్పవచ్చు. 1000 సంవత్సరాలు వైభవంగా వర్ధిల్లిన సరస్వతి పుణ్యనది మరి ఆనవాలు పట్టలేనంతగా ఎలా అంతరించింది? దానికి అనేక కారణాలు. మనుష్యుల్లాగే నదులకు కష్టాలు, ఆపదలు వస్తాయి. విధి వక్రిస్తే తన అనుకున్న వారే దూరం అవుతారు. అంత బతికిన సరస్వతికి చేటుకాలం దాపురించింది. టెక్టానిక్ ప్లేట్స్లో మార్పుల కారణంగా హిమాలయాల్లో భయంకరమైన ప్రకంపనాలు సంభవించాయి. పెద్ద భూకంపం వచ్చింది. దాని ప్రభావంతో వాయవ్య భారతంలో నదీ ప్రవాహాల్లో పెనుమార్పులు వచ్చాయి. సరస్వతి నదికి అత్యధికంగా నీరు చేరవేసే యమునా, సట్లెజ్ నదులు తమ ప్రవాహ మార్గాన్ని మార్చుకున్నాయి. యమునా నది పంజాబ్ ప్రాంతంలో సరస్వతీ నదికి వెళ్ళవలసిన ప్రవాహాన్ని తనలో కలిపేసుకొని గంగానదితో సంగమించింది. వాయవ్య భారతంలో ఆరావళి పర్వత శ్రేణి పైకి లేచి అడ్డు తగలటంతో సరస్వతి తన గతిని మార్చుకొని పక్కదారి పట్టవలసి వచ్చింది. గంగకు ఉపనది అయిన చంబల్ సరస్వతి ఛానల్ను బలంగా కూసి సరస్వతికి అందే వరద ప్రవాహాన్ని ఎగువ నుంచి మళ్లించుకుపోసాగింది. భూకంపం వల్ల సరస్వతి నదీ గర్భం పడమరకు ఎత్తివేయబడటంతో సట్లెజ్ జలవనరు సరస్వతి నుంచి దూరమైపోయింది. సట్లెజ్ పడమరకు జరిగి తన గతిని మార్చుకోవటంతో సరస్వతికి నీటి సరఫరా కోత పడింది. ఒకప్పటి మహానది కాస్త సీజనల్ ప్రవాహంగా మారింది. వానలు వెనకబట్టగానే నీరు అడుగంటి నదీ గర్భం చాలా చోట్ల ఎండిపోయి బక్క చిక్కిన నేటి ఘగ్గర్ హాక్రా నదీ వ్యవస్థగా
నామమాత్రావశిష్టమైంది. బద్రీ, కేదార్లో, హిమాచల్లో, కాశ్మీర్లో, హర్యానాలో సరస్వతి పేరిట చిన్న జలాశయాలు మాత్రం మిగిలాయి. జీవనది సరస్వతి ఎండిపోవటంతో దాని మీద ఆధారపడి బతుకుతున్న హరప్పన్ నాగరికత కూడా క్షీణించి హరప్పన్లు తమ తమ నెలవులను విడిచి అన్ని దిక్కులకు వలసపోసాగారు. ఆర్య సంస్కృతి విశ్వవ్యాప్తం కావటానికి ఈ వైపరీత్యం కూడా ఒక రకంగా దోహదం చేసింది. సరస్వతి క్షీణదశ 6000 ఏళ్ల పూర్వం మొదలై 4500 సంవత్సరాల కిందట పూర్తిగా అదృశ్యమైందని ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి. వాస్తవానికి సరస్వతి అధోగతి మహాభారత కాలంలోనే మొదలైంది. శల్యపర్వంలో బలరాముడు ద్వారక నుంచి సోమనాథ్, ద్వైతవనం, నైమిషారణ్యాల మీదుగా మధుర వరకు అనేక తీర్థాలను సేవిస్తూ చేసిన తీర్థయాత్రలో సరస్వతి ఒక చోట ఎండిపోయి మరో చోట ప్రవహించటం గమనించి బాధపడతాడు. అలా క్రమానుగతంగా క్షీణించి కనుమరుగైన సరస్వతి అంతరించలేదు. భూమి పైనుంచి భూమి లోపలికి తన ప్రవాహ గతిని మార్చుకుని అంతర్వాహిని అయిందంతే. ప్రయాగ త్రివేణి సంగమంలో కనపడని మూడో నది అంతర్వాహిని సరస్వతే. ఆ నదీమ తల్లి దయవల్లే ఎండిపోయిన నదీ గర్భం పొడవునా ఎక్కడ తవ్వినా 50-60 మీటర్లకే భూగర్భ జలధార ఉప్పొంగుతున్నది. రాజస్థాన్ ఎడారి ప్రాంతమైన జైసల్మేర్లో సరస్వతి ప్రసాదమైన భూగర్భ జలధార మండు వేసవిలో కూడా సన్నబడటం లేదు. మోదీ ప్రభుత్వం తలపెట్టిన బృహత్ పథకం కడదాకా సవ్యంగా అమలైతే సరస్వతి మహానది పునరుజ్జీవించి కోట్లాది ప్రజలకు సుజలధార అందించగలదు. గొప్ప సాంస్కృతిక పునర్వైభవానికి ప్రతిష్టాత్మక వేదిక కాగలదు. కానీ అవుతుందా? అలాంటి మంచి పనులను హిందూ ద్వేషులు, జాతి వ్యతిరేకులు పడనిస్తారా? ఆర్యుల దండయాత్రల కళ్ళబొల్లి కథలల్లి భారతదేశ చరిత్రను భ్రష్టు పట్టించటానికి శాయశక్తులా పాటుపడ్డ బ్రిటిష్ వారు కూడా సరస్వతి నది ప్రాచీనతకు సంబంధించి కాదనలేని సాక్ష్యాలు బయటపడ్డాక వాస్తవాన్ని అంగీకరించారు. 1844లో మేజర్ మ్యాకిన్సన్ అనే బ్రిటిష్ అధికారి ఢిల్లీ నుంచి సింధుకు రోడ్డు వేయటానికి సర్వే చేస్తుండగా ఒక చోట ఎండిపోయిన సరస్వతి నదీ గర్భాన్ని కనుగొన్నాడు. 8 లైన్ల రోడ్డును కూడా అక్కడ హాయిగా వెయ్యగలిగినంత వెడల్పు ఉన్నదంటూ అతడు తెగ ఆశ్చర్యపోయాడు. 1869లో ఆర్కియాలజిస్ట్ అలెక్స్ రోగ్ సబర్మతి, నర్మదా నదుల గర్భాల మట్టిలో హిమాలయాల నుంచి కొట్టుకు వచ్చిన ఖనిజ పదార్థాలను చూసి విస్తుపోయాడు. ఆ 2 నదులు హిమాలయాలలో పుట్టినవి కావు కాబట్టి పూర్వం ఎండిపోయిన సరస్వతి నది ద్వారానే అవి అక్కడికి చేరి ఉండాలని అతడు ప్రకటించాడు. అలాగే రాజస్థాన్ పొడవునా కనపడే ఎండిపోయిన నదీ గర్భం ఖచ్చితంగా వేదకాలపు సరస్వతికి సంబంధించినదేనని 1893లో బ్రిటిష్ జియాలజిస్టు సిఎఫ్ వోల్డ్హామ్ శాస్త్రీయంగా పరీక్షించి కనిపెట్టాడు. సరస్వతి అవశేషమైన ఘగ్గర్ హాక్రాల నదీ గర్భాలలో పురాతన నది జాడలను అమెరికన్ నాసా, ఇండియన్ శాటిలైట్లు తీసిన ల్యాండ్సాట్ ఇమేజ్ల ద్వారా 1980లో కాబోలు శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తే ఋగ్వేదంలో వర్ణించిన సరస్వతి గమనానికి అవి సరిపోయాయి. ప్రాచీన సరస్వతి నదీ గతికి సంబంధించి ఆర్కియలాజికల్, జియలాజికల్ సర్వే వంటి అధికారిక ఏజెన్సీల పరీక్షలలో తేలిన విషయాలను, బ్రిటిష్ కాలపు రికార్డులను, రిమోట్ సెన్సింగ్ సర్వేల ఫలితాలను, శాటిలైట్ చిత్రాలను, గ్రంథపరమైన అంశాలను, చారిత్రక సాక్ష్యాలను గుదిగుచ్చి మైఖేల్ డెనినో 2011లో ది లాస్ట్ రివర్ ఆన్ ది ట్రయల్స్ ఆఫ్ సరస్వతి అనే ప్రామాణిక గ్రంథాన్ని వెలువరించాడు. సరస్వతి నది పునరుద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన ఎస్ కళ్యాణరామన్ ప్రచురించిన సరస్వతి
ఈ అంశాల మీద విజ్ఞాన సర్వస్వం లాంటిది. కళ్యాణరామన్ సంపాదకత్వంలో వెలువడ్డ వేదిక్ రివర్ సరస్వతి అండ్ హిందూ సివిలైజేషన్ సంకలనంలోనూ విఖ్యాత శాస్త్ర ప్రవీణులు చెప్పిన విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి. దౌర్భాగ్యం ఏమిటంటే ప్రపంచమంతటిది ఒక దారి అయితే మన దేశంలో చరిత్ర స్పృహ లేకుండానే చరిత్రకారులుగా చలామణి అవుతున్న ఇర్ఫాన్ హబీబ్, ఆర్ఎస్ శర్మ వంటి మన కమ్యూనిస్టు కబోదులది, సూడో సెక్యులర్ మూర్ఖ మేధావులది ఇంకో దారి. వేదకాలపు సరస్వతి భారతదేశం సొంతమని పండిత లోకం కోడై కూసినా మన హబీబులు శర్మలు మాత్రం ఇంకా సరస్వతి 1, సరస్వతి 2, సరస్వతి 3 అంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. పర్షియన్ అవేస్తాలో పేర్కొన్న హరాహవతి నదే ఋగ్వేద కాలపు సరస్వతి అని లోకాన్ని నమ్మించటానికి ఆపసోపాలు పడుతున్నారు. భారతదేశపు గతానికి సంబంధించి ఏ మంచి విషయాన్ని ఓర్వలేని అభారతీయ, జాతి వ్యతిరేక క్షుద్ర మనస్తత్వం ఈనాటికి రాజకీయ మేధావి వర్గాలను వదలకపోవటం దురదృష్టం. 2003లో వాజ్పేయి ప్రభుత్వం సరస్వతి హెరిటేజ్ ప్రాజెక్టును జగ్మోహన్ ఆధ్వర్యాన నెలకొల్పితే 2004లో ఇటాలియన్ సోనియా బినామీ సర్కారు వచ్చి రాగానే ఆ ప్రాజెక్టును ఎత్తేసింది. అదేమంటే అసలు సరస్వతి నది అనేదే మిథ్య, పౌరాణిక కల్పన అని నాటి సాంస్కృతిక అమాత్యుడు జైపాల్ రెడ్డి ఉవాచ. 2016లో నరేంద్ర మోదీ సర్కారు వెనుకటి సరస్వతి ప్రాజెక్టును పునరుద్ధరించి సరస్వతికి సంబంధించి సాంస్కృతిక పునరుజ్జీవనానికి బృహత్ పథకం చేపడితేనూ షరా మామూలే. పౌరాణిక కల్పనల బులపాటంతో సరస్వతి అనే మిథ్య వెంటపడి మోదీ 100 కోట్లు వృధా చేస్తున్నాడని, అది సైన్సుకు మత మౌఢ్యానికి నడుమ సవాలు అని లెఫ్టిస్టు, హిందూ వ్యతిరేక రాజకీయ మేధావి సజ్జు ఎంత గోల పెట్టిందో చెప్పక్కర్లేదు. తమ దేశానికి, తమ జాతీయ వారసత్వానికి గర్వకారణమైన ఘన చరిత్ర, ఘన సంస్కృతి తమకున్నదని చెప్పుకోవటమే నామోషి అనుకునే ధూర్తులు మేధావులుగా, రాజకీయ నాయకులుగా చలామణి అయ్యే దేశం ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా?